తెలుసా ఓటింగ్ అనాలిసిస్ అయితే రోజు ఒక రకంగా మారుతుందండి. సో మన నాన్నగారు అయితే వెనుకబడ్డారు. అసలు ఎంత అంటే ఇదంతా ఓటింగ్ ఎఫెక్ట్ దువ్వాడ మాదిరి గారండి. సో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియో చాలా మంది పుష్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చిన్నగా ఉంటుంది అనాలిసిస్, అందరి లెక్క లాగ్ చేసి 10 నిమిషాలు అట్లా చేయను. 3 minutes మించి ఉండదు నా వీడియో. కొంచెం మీలాంటి వాళ్ళు చూస్తే కొత్త వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అంత పెద్ద 8-10 నిమిషాలు అయితే చూడలేరు కదా. సో మనకు స్టార్టింగ్ తనుజానండి. తనుజ ఎప్పుడు టాప్లోనే ఉంది. ఎవరున్నా కూడా ఆమె టాప్లో ఉంటుంది. కొంచెం తగ్గినా కూడా చాలా బాగా మాట్లాడుతుంది. ఈరోజు భరణి, దివ్య అండ్ తనుజ లొల్లిలో చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళందరూ మనల్ని టార్గెట్ చేస్తున్నారు, మన బాండింగ్ బ్రేక్ చేస్తున్నారు. వాళ్ళు అన్నంత మాత్రాన మనం విడిపోవాలని లేదు కదా. విడిపోతే ఇంకా వాళ్ళ అన్న మాటలకు అర్థమేముంది? మనది ఫేక్ బాండ్ కాదు కదా, మనది రియల్ బాండ్ కదా. సో ఇప్పుడు నాతో మాని మీరు వేరే వాళ్ళతోనున్నా, వీళ్ళని మానేసి వాళ్ళతోనున్నామని కూడా అంటారని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతుంది. కానీ దివ్య మాత్రం రోజు ఏడుస్తూనే ఉందబ్బా. ఫస్ట్ టైం బ్రింగ్ ఇట్ ఆన్ అన్న వ్యక్తి ఏడుస్తూనే ఉంది. కానీ దువ్వాడ మాదిరి ఎంత 2 లొల్లులు పెట్టుకున్నా కూడా ఆమె లిమిట్స్ క్రాస్ చేసి అయితే మాట్లాడలేదు. అలా అనిపించింది నాకైతే. సో సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకు డీమాన్ అబ్బా. డీమాన్కు కంటెంట్ లేదు. డీమాన్కి మన రీతుకి మధ్యలో అయేష వస్తుంది, రమ్య వస్తుంది. ఓ పాపం రీతు పాపం సైడ్ అయిపోయింది. ఇంకా రీతు ఎక్కువ కనిపించట్లేదు పాపం. ఈరోజు కూడా ఎపిసోడ్లో ఏడుస్తూ ఉంది. ఇంకా అంతే, నేను నీతో ఉండడంలో నీకేం దొబ్బుతుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు కదా, నాకు బాధ అనిపిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ డీమాన్ మాత్రం నేను రీతుని అంటే తను నా కోసం చాలా చేసింది, సో నేను ఉంటాను అన్నట్టుగానే మాట్లాడతాడు. సో అయేష అయితే డాన్స్ చేస్తున్నాడు కదా. సో థర్డ్ పొజిషన్ వచ్చేసి మనకి సుమన్ శెట్టి గారు. సో సుమన్ శెట్టి గారికి బాగానే ఓటింగ్ పడుతూనే ఉంది. సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేసాడు. అయితే నిన్న ఫుడ్ దగ్గర భలే యాక్టింగ్ చేస్తున్నాడు కదా. ఈరోజు రమ్య ఫుడ్ అడుగుతుంటే బాగా అనిపించింది. ఈయనది ఏం లేకున్నా కూడా ఈయన ఓటింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది మీకు తెలుసు ఎందుకో, ఇంకా మళ్ళీ చెప్పను. ఇంకా ఫోర్త్లోకి వచ్చేసాడు. మన ఫోర్త్లోకి దివ్య వచ్చేసిందబ్బా భరణి గారిని దాటేసి. సో అదన్నమాట మ్యాటర్. ఏం లేదు, మన దువ్వాడ మాదిరి గారి టార్గెట్ ఈమెకి ఇక్కడ సేవ్ అవుతుంది. సో క్రాస్ ఓటింగ్ అంటారు కదా, క్రాస్ ఓటింగ్ పడుతుంది. సో దివ్యకి ఏంటంటే ఆమె 2 సార్లు టార్గెట్ చేసినా కూడా బాగా మాట్లాడుతుంది, బాగా చెప్తుంది సమాధానం అన్నట్టుగా దివ్యకైతే ఓటింగ్ వేస్తున్నారు. ఆల్రెడీ కామెంట్స్లో చూశాను. సో దివ్యకు ఓటింగ్ గుద్దండి అని పెట్టేస్తున్నాడు అనమాట. సో దివ్యకైతే ఓటింగ్ పడుతుంది. 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్ వచ్చేసి మనకి భరణి గారు, మన నాన్నగారు. కుటుంబం అని చాలామంది వీడియోస్ చేస్తున్నారు. సో మన నాన్నగారు అయితే వెనుకబడ్డారు. ఇద్దరు కూతుళ్ళ కన్నా తక్కువ ఓటింగ్ పడుతుంది. కానీ ఈయననే ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు కూతుళ్ళ కన్నా. ఎందుకంటే వాళ్ళ ప్లాన్తో వాళ్ళు వచ్చారు. సో ఈరోజు కూడా సిల్లీ గొడవ పెట్టుకుంటాడు భరణి గారు. దివ్య, నువ్వు రీతుతో ఎందుకు మాట్లాడుతున్నావు? రీతు నన్ను నామినేట్ చేసింది కదా, నువ్వెందుకు రీతుతో వెళ్తున్నావు? రీతుతో అంత క్లోజ్గా ఎందుకు ఉంటున్నావు? నాకు నచ్చట్లేదు అని చెప్పేసి దాని మీద ఒక గంట సేపు డిస్కషన్ అబ్బా అది. సో భరణి గారు అయితే వెనకబడ్డారు. లాస్ట్ పొజిషన్ రాము రాథోడ్. సో రాము రాథోడ్కి అంత కంటెంట్ రావట్లేదు, పోయినవి ఆట కూడా లేదు. సో మరి రాము రాథోడ్ వెళ్ళిపోతాడా అని అనిపిస్తుంది, చెప్పలేము. భరణి గారు అయితే వెళ్ళరు అనుకుంటున్నా, చూద్దాం. భరణి గారి మాటల మధ్యలో దివ్య నేను వెళ్ళిపోతానంటే భరణి గారు అంటాడు నేనే కూడా వెళ్ళిపోవచ్చు కదా, నువ్వే వెళ్ళిపోతావు అంటే మీరు స్ట్రాంగ్ అని చెప్తారు. సో ఈ మాట నిజమవబోతుందా, వెళ్ళిపోతాడా చెప్పలేము. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.